అమ్మ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకు ఎటువంటి పర్మిషన్స్ రిజిస్ట్రేషన్స్ లేకుండా స్కానింగ్ మెషిన్ చూడడం జరిగింది. సో దాన్ని ఎంఆర్ఓ గారిని కూడా పిలిచి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ స్కానింగ్ మెషిన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ హాస్పిటల్కి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు. ప్రస్తుతం నోటీస్ ఇస్తున్నాము. నెక్స్ట్ లెవెల్లో హాస్పిటల్ కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. ఈ మొత్తం కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఆర్ఐ గారు అందరూ పాల్గొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా స్కానింగ్ మెషిన్ పెట్టుకున్నారు. స్కానింగ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏమి రిజిస్టర్స్ చూపలేదు, వాళ్ళ దగ్గర ఏం లేవు అని చెప్తున్నారు, చేయట్లేదు అంటున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఎవరు లేరు. స్కానింగ్ చేయాలి అంటే రేడియాలజీ చేసిన డాక్టర్ అన్నా ఉండాలి, లేకపోతే గైనకాలజిస్ట్ అన్నా ఉండాలి. ఎవరు లేరు. ఎవరో వస్తారు, అప్పుడప్పుడు వస్తారు అంటున్నారు. వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ పేర్లు కానీ ఏమైనా చూపించమంటే అవి కూడా చూపించట్లేదు. ఇది మొత్తం అనాథరైజ్డ్గా నడుస్తుంది. దాదాపు సంవత్సరం నుంచి నడుస్తున్నట్లు అనుకుంటున్నాము. సో దాని గురించి ఈ రిపోర్ట్లన్నీ డేమేజ్ పంపిస్తాము. వాళ్ళకి అవి చర్యలు తీసుకుంటాం. ఎవరు ఫిర్యాదు చేశారు మేడం? ఫిర్యాదు కలెక్టర్ గారికి వచ్చింది ఫిర్యాదు. దాని నుంచి దాన్ని నాకు డేమేజ్ గారు ఇన్స్పెక్షన్ మీ దృష్టికి ఏం రాలేదు ఇంతవరకు? రాలేదు. నేను ఆదోని డివిజన్ డెప్యూటీ ఈ ఆలూరు పట్టకుండా నేను చూసాను. అవి కూడా ఏం డాక్యుమెంట్స్ లేవు. శివశంకర్ రెడ్డి అనే అతను నేను చూసుకుంటున్నాను అంటున్నారు. రాఘవేంద్ర రెడ్డి అని మా ఫాదర్, మేమిద్దరం చూసుకుంటున్నాము. ఎవరిది అది, ఎవరి పేరు మీద ఓనర్షిప్, ఏమి డాక్యుమెంట్స్ ఏమి లేవు. స్కానింగ్ హాస్పిటల్ మీద కూడా చర్యలు వస్తుంది. ఒక పేషెంట్ కనిపించారు, ఆపరేషన్ అయింది ఆమెకు. సో ఆమె నుంచి కూడా విన్నాము, అయింది ఆపరేషన్ అని చెప్తుంది ఆ పేషెంట్. ఆసుపత్రి వాళ్ళైతే దాన్ని ఖండిస్తున్నారు, నేను చేయలేదు అంటున్నారు. కానీ పేషెంట్ అయితే ఇక్కడే చేయించుకున్నాను, మళ్ళీ చూపించుకోవాలి అని వచ్చాను అని చెప్తున్నాను. పేషెంట్ కూడా నాకు ఎవరు చేశారో, ఒకసారి ఒక మేడం చేశారు అని చెప్తుంది, పేర్లు తెలియదు అని చెప్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఎవరో డాక్టర్ వచ్చారు, ఆదో నుంచి వచ్చారు, గుంటకల్ నుంచి వచ్చారు చెప్పట్లేదు. ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్ ని సీజ్ చేస్తున్నాం మేడం, దాంట్లో వస్తువులు పరికరాలు మాత్రమే సీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే పరికరాలు మాత్రం స్కానింగ్ మెషిన్ సీజ్ చేస్తున్నాం. హాస్పిటల్కు నోటీస్ ఇస్తున్నాము. మళ్ళీ తదుపరి చర్యలు దాని మీద కూడా తప్పకుండా సీజ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం.